హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ప్రేమ సంఘర్షణ కథ 33వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఇక ఆ అమ్మాయి తన తల్లిని పిలిచి అబ్బాయి నాకు నచ్చలేదు అని చెప్పేసింది. అదేంటమ్మాయి, ఫోటో చూసి నచ్చాడు అన్నావు కదా, ఏమైంది? అతడు ఏమైనా తప్పుగా అన్నాడా అని అడిగింది ఆవిడ. భార్గవి అతడి మాటలు నాకు నచ్చలేదు అని అంటూ అతడికి భారీగా వెళితే మోజు ఉన్న వరకు నాతో ఉంటాడు, మోజు తీరాక మరొకరిని చూసే రకం అని అంది. ఆవిడ భర్తని పిలిచి విషయం చెప్పడంతో ఆయన డైరెక్ట్గా విషయం చెప్పలేక, అర్జున్ బాబు, మేము ఏ విషయం మీకు తరువాత చెప్తాము అని అన్నాడు. అర్జున్కి అర్థమైంది వరుణ్ ఏదో మాట్లాడాడని, ఆ అమ్మాయిని వద్దనేలా చేశాడని. ఇక ఏమీ మాట్లాడక పదండి అంటూ లేచి వాళ్ళకు మర్యాదపూర్వకంగా నమస్కరించి బయటకు నడిచాడు. వరుణ్ మనసులో సంతోషపడ్డాడు తను అనుకున్నది జరగడంతో. పూజ డిసప్పాయింట్ అవగా ఐశ్వర్య ముందే ఊహించింది వరుణ్ చెడగొడతాడని. ఇక పార్థసారథి గారు గంభీరంగా మారిపోయారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అరుంధతి సైలెంట్గానే ఉంది. ఇంటికి రాగానే అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళగా వరుణ్ తన రూమ్ లాక్ చేసుకుని బ్యాగ్లోనికి మందు బాటలు తీసి తాగుతూ, ఎలాగైతేనేంటి, పని ఈజీగా అయిందిలే, లేదంటే ఆ అర్జున్ గాడు చూసిన అమ్మాయిని నేను చేసుకోవడం ఏంటి అని అనుకున్నాడు. పార్థసారథి గారు రూమ్లో తన చైర్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఆయన మనసులో ఏముందని అరుంధతికి అర్థం కాలేదు. ఏమండి, మజ్జిగ తీసుకుని రానా అని అడిగింది. వద్దు అని తల ఊపి మౌనంగా కళ్ళు మూసుకున్నారాయన. ఆవిడ మెల్లగా వరుణ్ గదిలోకి వెళ్ళింది. మందు తాగి పడుకున్న వరుణ్ణి లేపింది అరుంధతి. ఏయ్, ఏంటి నీ నసాని కసిరాడు? అది కాదురా, మీ నాన్న చాలా సీరియస్గా ఉన్నారు, ఆయన కోపంలో ఏదైనా అన్నా నువ్వు సైలెంట్గా ఉండు అని అంది. నాకు తెలుసు, నువ్వు పో బయటకు అని కసిరి మరొక వైపుకి తిరిగి పడుకున్నాడు వరుణ్. తనంటే ఎంతో అభిమానంగా చూసే తన కొడుకు ఇప్పుడు తనని ఒక పనికి రాని దాని కింద జమకట్టి ఇలా చీత్కారంగా మాట్లాడడం మనసుకు బాధగా ఉన్నా, నా కొడుకు ఏదో బాధలో అన్నాడు అని సరిపెట్టుకుంది. అర్జున్ బెడ్ మీద పడుకొని కనులకు చేయి అడ్డం పెట్టుకుని ఉంటే అతడి పక్కన పడుకుని ఆ చేతిని తీసి తన తల కింద పెట్టుకుని, ఏమైంది బావా, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? మీరే కాదు, మామయ్య గారు కూడా చాలా బాధలో ఉన్నారు, ఏదో జరిగింది అని అంటున్న ఐశ్వర్య మాటలకు అర్జున్ తన వైపు చూసి, నువ్వు ఉన్న ఈ టైంలో నీకు అవన్నీ ఎందుకే, నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకొని అన్నాడు అర్జున్. ఐశ్వర్య బొంగమూతి పెట్టి, ఏమన్నా అడగగానే ఈ డైలాగు చెప్పి అన్నింటికీ నా నోరు ఇలా మూయించడం బాగా నేర్చుకున్నావు బావా నువ్వు అని అంది. అర్జున్ ఐశ్వర్య బుగ్గ మీద ముద్దు పెట్టి, నాకు మరొకలా కూడా వచ్చు, నీ నోరు మూయించడం, అలా చేయమంటావా అని అన్నాడు కొంటిగా. పో బావా అని అంటూ సిగ్గుతో అర్జున్ మెడవంపుల్లో తలదాచుకుంది. అర్జున్ నవ్వి ఐశ్వర్య చుట్టూ చేయి వేసి దగ్గరగా అదుముకొని తన తల నిమురుతూ ఆలోచనలో మునిగిపోయాడు. ఐశ్వర్య ముందు తన బాధ బయటపడకుండా చేస్తున్న అర్జున్ పరిష్కారం కోసం ఆలోచనలో ఉన్నాడు. అరుంధతి రూమ్లోకి రాగానే అక్కడ భర్త కనబడక ఎక్కడికి వెళ్ళారు ఈయన అని అనుకుని బయటికి నడిచింది. పార్థసారథి గారు ఎండలో ఎక్కడికో నడుచుకుంటూ వెళ్లడం కనబడి, ఈ ఎండలో ఎక్కడికి వెళ్తున్నారు ఈయన, నా దగ్గర ఏదో దాస్తున్నారు, ఆయన కళ్ళల్లో ఒకప్పుడు నాపై అంతులేని ప్రేమని సంపాదించాను, కానీ ఇప్పుడు ఆ ప్రేమ కనబడడం లేదు, ఏమై ఉంటుంది, ఒకవేళ నేను చేసింది తెలిసిపోయి ఉంటుందా అనుకోగానే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అరుంధతికి. అర్జున్ ఐశ్వర్య నిద్రపోవడం చూసి తనని మెల్లగా పిల్లో మీద దించి పడుకోబెట్టాడు. లేచి ఏవో పేపర్స్ తీసుకుని రెడీ అయి బయటకు వెళ్ళబోయి ఐశ్వర్య వైపు చూసి, అమాయకంగా ప్రశాంతంగా నిద్రపోతున్న తనని చూడగానే మనసులో ఏదో బాధ. తన దగ్గరకు నడిచి తన నుదిటి మీద ముద్దు పెట్టి తన కడుపు మీద కూడా పెదాలు ఉంచి లోపల ఉన్న బేబీని ఫీల్ అవుతూ, సారీరా బంగారం, మీ నాన్న ఏం చేసినా అందరి మంచి కోసమే అని నువ్వు అర్థం చేసుకుంటే చాలురా అని మనసులోనే అనుకుని ఐశ్వర్య తలనిమిరి తన పక్కన ఒక చిన్న నోటు పెట్టి బయటకు వెళ్తూ పూజ దగ్గరికి వెళ్ళాడు అర్జున్. బాబుని నిద్రపెట్టి శ్రీతో మాట్లాడుతున్న పూజ అర్జున్ డోరు కొట్టడంతో లేచి డోర్ ఓపెన్ చేసి, రా అన్నయ్యా అని అంది పక్కకు తప్పుకుంటూ. లేదమ్మా, చిన్న పని ఉండి టౌన్ వరకు వెళ్లాల్సి రావాలి, నేను వచ్చే వరకు ఐశ్వర్యని చూసుకో, అది చెప్దామనే వచ్చాను అని అన్నాడు. అర్జున్ కళ్ళల్లో ఏదో బాధ కదలాడుతూ ఉంటే, ఇప్పుడు అడిగే సమయం కాదని, ఓకే అన్నయ్య నేను చూసుకుంటాను అని అంది పూజ. దాంతో అర్జున్ నవ్వి బాయిరా అని వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చిన పూజని చూసి ఏమైంది అని అన్నాడు శ్రీ. అన్నయ్య బయటకు వెళ్తున్నాడట, ఐశ్వర్య పడుకుని ఉంది, తనకు తర్వాత చెప్పమని చెప్పడానికి వచ్చాడు అని అంటూ శ్రీవడిలో పడుకుంది పూజ. ఓహో అవునా, ఏంటి నిద్రపోతావా నువ్వు అని అడిగి, సరే నువ్వు పడుకో, బాబు లేస్తే నేను చూసుకుంటాలి అని అన్నాడు శ్రీ. ఇక అర్జున్కి దారిలో తన తండ్రి ఎదురవడంతో ఆయన్ని కూడా తీసుకెళ్లాడు. ఎప్పటికో నిద్రలేచిన ఐశ్వర్యకి పక్కన అర్జున్ లేకపోవడంతో, బావ అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు,
బావ ఈ మధ్య అసలు ఇంటి పట్టున ఉండడం లేదు అనుకుని ఫేస్ వాష్ చేసుకుని పూజ దగ్గరికి వచ్చింది. బాబుని ఆడిస్తున్న పూజని చూసి, వదిన ఇలా ఇవ్వు వాడిని, నేను ఆడిస్తాను అని అంది ఐశ్వర్య. పూజ తనకిస్తూ, అన్నయ్య టౌన్కి వెళ్ళాడు ఐశ్వర్య, నీతో చెప్పమన్నాడు అని అంది. ఓ అవునా అని బాబుని ఆడిస్తూ శ్రీ కనబడక, అన్నయ్య ఎక్కడ వదినా అని అంది. బోరు కొడుతుందని అలా బయటకు వెళ్ళాడు అని అంది. పూజ ఐశ్వర్యని చూసి, ఐశ్వర్య నువ్వు అన్నయ్య బాగానే ఉన్నారు కదా అని అడిగింది. అర్జున్ బాధ దేనికో అర్థం కాక, మేము బాగానే ఉన్నాం వదిన, ఎందుకలా అడుగుతున్నావు అని అంది అయోమయంగా ఐశ్వర్య. ఎందుకో అన్నయ్య సంతోషంగా లేడు ఐశ్వర్య, అందుకే అడిగాను అని అంది పూజ. పూజకి జరిగేవి చెప్పి తనని బాధపట్టలేక, అదా ఏం లేదు వదిన, వరుణ్ పెళ్లి చూపులు అలా అయ్యేసరికి డిస్టర్బ్ అయ్యాడు అంతే అని అంటూ కవర్ చేసింది ఐశ్వర్య. ఓ అంతేనా, నేను ఇంకేదో అనుకుని టెన్షన్ పడ్డాను అని అంది పూజ. ఐశ్వర్య బలవంతంగా నవ్వుతూ, అలా ఏముంటుంది వదినా అని అంటూ, పద అలా గార్డెన్లోకి వెళ్ళి ఆడిద్దాం వేడిని అని పూజతో వెళ్ళింది ఐశ్వర్య. ఇక అరుంధతి చలపతి ఇంటికి వెళ్లడం చూసిన శ్రీ, ఆవిడికి అక్కడేం పని అని అనుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే గొడవ జరుగుతుందని చూసినా కూడా సైలెంట్ అయిపోయాడు శ్రీ. అప్పటికే పూజ ద్వారా చలపతి గురించి వాళ్ళ మధ్య ఉన్న గొడవలు తెలుసు శ్రీకి. ఇక నైట్ ఎప్పటికో వచ్చారు అర్జున్ పార్థసారథి ఇద్దరు కలిసి. వాళ్ల కోసమే చూస్తున్న ఐశ్వర్య అర్జున్ని చూసి, అమ్మయ్య వచ్చారా అని అంటూ నవ్వి, మావయ్య మీరు కూడా ఏంటి ఇంత లేట్, తొందరగా రండి భోజనం చేద్దురు అని అంది. అర్జున్ మౌనంగా తన రూమ్కి వెళ్ళబోతే ఆయన ఐశ్వర్యతో, నువ్వు పెదబాబుకి భోజనం తీసుకెళ్లి పెట్టు తల్లి, నేను తినను, పాలు తాగి పడుకుంటాను అని అన్నారు. సరేనని పని ఆవిడికి పాలు కాచి ఆయనకివ్వమని అర్జున్ కోసం భోజనం తీసుకుని తమ రూమ్కి వెళ్ళింది ఐశ్వర్య. అర్జున్ ఫ్రెష్ అయి వచ్చాక, బావా రా తిందువు గాని అని ప్లేట్లో వడ్డిస్తూ తన ఆలోచనలు వదిలేసి ఐశ్వర్య పక్కన కూర్చుని, నీకు చెప్పడం దండగే అని ప్రతిసారి నిరూపిస్తున్నావు అని అన్నాడు. నేను ఈ విషయంలో అంతే అని అంటూ నవ్వి అర్జున్ నోటికి అన్నం కలిపి అందించింది. నేను తింటాను, నువ్వు తిను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని అంటూ ప్లేటు తీయబోయాడు అర్జున్. అని అంటూ ప్లేటు వెనక్కి తీసేసుకుని, నేనే తినిపిస్తాను, నీతోనే తింటాలే అని అంటూ తను తింటూ అర్జున్కి కూడా ఐశ్వర్య కలిపెట్టింది. అర్జున్ తిన్నాక ప్లేటుని కిచెన్లోకి తీసుకెళ్లబోతున్న ఐశ్వర్యని ఆపి, నువ్వుండు అని అర్జున్ వెళ్లి ప్లేటు షింకులో వేసేసి రంగీతో పాలు కాయించి ఐశ్వర్య కోసం తీసుకుని వచ్చాడు. అర్జున్ పాలు తేవడం చూసి, అబ్బా పాలు నేను తాగలేను, నాకు వద్దు అని అంది ఐశ్వర్య. అలా అంటే ఎలాగే, బేబీ కోసం తాగు అని అంటూ, అవును కుంకుమ పువ్వు వేసుకుని తాగుతున్నావా అని అడిగాడు దానికోసం చూస్తూ. వేసుకుంటున్నాను బావా, అక్కడ ఉంది అని అంటూ చూపించింది. అర్జున్కి అనుమానం రాకూడదని డాక్టర్ రాము దగ్గర తెప్పించింది ఐశ్వర్య. సరేనంటూ పాలల్లో కాస్త వేసి తాగు అని తనకిచ్చాడు అర్జున్. ఇక తప్పక తాగి వాకింగ్ మొదలుపెట్టింది రూమ్లోని ఐశ్వర్య. అర్జున్ పడుకుని ఏదో ఆలోచనలో మునిగిపోయాడు మళ్ళీ కూడా. నడుస్తున్న ఐశ్వర్య అర్జున్ని చూసి బావా అని అంది. ఏంటే అని అన్నాడు తన వైపు తిరిగి. నువ్వు ఇలాగే నన్ను అది ఇది అని అంటూ తినిపిస్తే బేబీ పుట్టేసరికి బండలాగా ఈ గుమ్మం పట్టనంత లావైపోతే ఎలా అని అంది. అప్పుడు ఇది పీకేసి గుమ్మం సైజు పెంచుతాలే కానీ నాటకాలు చేయకు, నువ్వు మరీ అంత లావేమీ కావు, ఒకవేళ ఇప్పుడు లావైనా కూడా ఆఫ్టర్ డెలివరీ అందరూ సన్నగా అవుతారే అని అన్నాడు అర్జున్. ఐశ్వర్య బొంగమూతితో, ఆ విషయాలు నీకెలా తెలుసు అని అంది. డాక్టర్ దగ్గర తెలుసుకున్నాను కానీ ఎక్కువగా నడువుకు, కాళ్ళు నొప్పులు వస్తాయి, రోజుకు అరగంట నడిస్తే చాలే అని అన్నాడు. అలాగే అని వచ్చి అర్జున్ పక్కన కూర్చుని, నా పొట్ట ఎత్తుగా తెలుస్తుందా బావా అని అడిగింది. ఇంకా 3వ నెలే కదే, అప్పుడే ఏం తెలియదు అని అంటూ తన పొట్టపై చేయి వేసి, బంగారం మీ అమ్మకి నువ్వు ఎప్పుడెప్పుడు బయటకు వస్తావా అని చాలా తొందరగా ఉందిరా, నువ్వు లోపల చక్కగా పెరిగి తొందరగా మా ఒడిలోకి వచ్చేయాలి సరేనా అని వంగి ఐశ్వర్య పొట్ట మీద ముద్దు పెట్టి తన ఒడిలో అలాగే పడుకున్నాడు అర్జున్. తను మెంటల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడని అర్థమైన ఐశ్వర్యకి ఎలాగైనా అర్జున్ని డైవర్ట్ చేయాలని ఏవేవో అడుగుతూ ఉంది. ఇక అతడి తల నిమురుతూ జోకొట్టింది కానీ అర్జునికి నిద్ర పట్టక అలాగే ఐశ్వర్య నడుముని చుట్టుకుని పడుకుని ఉన్నాడు. ఇక మరుసటి రోజు డాక్టర్ రాము ఐశ్వర్యకి మెసేజ్ చేయడంతో నేను వస్తాను అని అతడికి మెసేజ్ చేసి, అర్జున్ పొలానికి వెళ్లడంతో పూజకి, వదినా నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి పూజ కోసం అడగకుండా వెళ్ళిపోతుంది. ఎప్పుడూ లేనిది తనేంటి నన్ను మాట వరుసకు కూడా పిలవలేదు అని అనుకుంది పూజ. ఐశ్వర్య నేరుగా రాము దగ్గరికి వెళ్ళింది. పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో అతడి క్యాబిన్లో కూర్చొని, చెప్పండి రాము గారు, రిపోర్ట్లో ఏం వచ్చింది అని అంది టెన్షన్గా.
నీ అనుమానమే నిజమే ఐశ్వర్య. అందులో స్లో పాయిజన్ కలిపారు. అది తాగి ఉంటే నెల రోజుల్లో నీ బిడ్డతో సహా నువ్వు చనిపోయేదానివి. అంతా పవర్ఫుల్గా ఉందది. వాళ్ళు ఎక్కడి నుంచి తెప్పించారో కానీ ఎందుకైనా మంచిది నువ్వు తాగే వాటిలో తినే వాటిలో జాగ్రత్త పడు అని అన్నాడు రాము. ఐశ్వర్య భయంతో అలాగే ఉండిపోయింది. నా బిడ్డ అని అనుకుని తన కడుపుని తడుముకుంది. కన్నీళ్లతో నేను ఏమైపోయినా పర్వాలేదు, నా బిడ్డ నా అర్జున్ ప్రేమకి గుర్తు, నా బిడ్డ తనకి ఏమీ కాకుండా చూసుకుంటానని కళ్ళు తుడుచుకుని చాలా థ్యాంక్స్ రాము గారు, అడగ్గానే హెల్ప్ చేశారు అని అంది కృతజ్ఞతగా. నాకు థ్యాంక్స్ చెప్తావేంటి ఐశ్వర్య? నేను డాక్టర్ అవడానికి ఈ ఊరిలో హాస్పిటల్ పెట్టడానికి కారణం అర్జున్. అలాంటిది వాడి భార్య కోసం నేను ఈ చిన్న హెల్ప్ చేశాను అంతే అని అన్నాడు రాము. అందరూ చేసిన సహాయం గుర్తుంచుకోరు కదా రాముగారు. ఎవరిదాకో ఎందుకు, మా ఇంట్లో మనుషులే చూడండి అందుకు ఎగ్జాంపుల్గా ఉన్నారు అని అంటూ భారమైన మనసుతో ఆ రిపోర్ట్స్ని జాగ్రత్తగా దాచుకుని గుడికి వెళ్ళి దేవుడికి మనస్ఫూర్తిగా వేడుకుంది. తన భర్త బిడ్డకి ఏమీ అవ్వకూడదు అని. ఇంటికి వచ్చిన ఐశ్వర్యకి హాల్లో కూర్చుని ఉన్న అర్జున్ పార్థసారథి గారు చాలా సీరియస్గా ఉంటే పూజ శ్రీ బాబుని ఎత్తుకుని ఒక పక్క నిలబడి ఉండగా మరొక వైపు అరుంధతి వరుణ్ నిలబడి ఉన్నారు. ఐశ్వర్యని చూసిన అర్జున్ ఒక్క ఉదిటిన తన దగ్గరికి వెళ్ళి నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు తన కడుపుని తడుముతూ. అతడి కలవరపాటు దేనికో అర్థం కాని ఐశ్వర్య, బావా నేను బాగానే ఉన్నాను, మన బిడ్డ కూడా బాగుంది అని అంది. పార్థసారథి గారు ఐశ్వర్య ముందు నిలబడి చేయి చాపారు. తను ప్రసాదం కోసం అనుకుని ఇవ్వబోతే రిపోర్ట్ ఇవ్వు తల్లి అని అన్నాడు. ఆ మాటలకి ఐశ్వర్య షాక్ అయ్యి ఏ రిపోర్టు మామయ్య గారు అని అంది తడబడుతూ. రాము ఇచ్చిన రిపోర్ట్ అని అనగానే ఐశ్వర్య కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. ఈ విషయం ఆయనకి ఎలా తెలుసో అని అనిపించింది ఐశ్వర్యకి. పైగా అర్జున్ ఇంకా ఫ్యామిలీ అంతా అక్కడే ఉండడం, ఆయన రిపోర్టు గురించి అడగడం చూసిన ఐశ్వర్యకి ఏదో జరుగుతుందని అనిపించి మౌనంగా తన చీర కొంగులో దాచినవి తీసి ఆయనకి ఇచ్చేసి అర్జున్ వైపు చూసింది. అతడి ముఖంలో తీరని బాధ కనబడుతూ ఉంటే ఐశ్వర్య చేతిని పట్టుకుని తీసుకుని వెళ్ళి వాటర్ ఇచ్చాడు. ఐశ్వర్య ఏమీ మాట్లాడకుండా తాగేసి బావా ఏం జరిగింది అని చిన్నగా అనింది. అర్జున్ ఏమీ మాట్లాడలేదు, కానీ అప్పుడే ఫట్టుమన్న సౌండ్కి అటు చూశారు ఇద్దరు కూడా. నిప్పులు చెరిగే కళ్ళతో అరుంధతిని కొట్టాడు పార్థసారథి గారు. ఆయన ఒక్క దెబ్బకి అరుంధతి కింద పడి ఏమండి అని అంది ఏడుస్తూ. వరుణ్ నాన్న అని రాబోతే నువ్వు అక్కడే ఆగు, నీ సంగతి తర్వాత అని అన్నాడు కోపంగా. అరుంధతి రెక్కపట్టి పైకి లేపి చెప్పు, ఎందుకు చేశావి ఇదంతా? నా కోడలిని నా మనవన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు. దాంతో అరుంధతి నాకేమీ తెలియదు, నేనేం చేయలేదు, మీ కోడలి నా మీద లేనిపోనవి సృష్టించింది అని అంది. అంతే మరొక 2 పడ్డాయి ఆవిడకి. ఛీ, ఎంత నమ్మానే నిన్ను, నీ ప్రేమ నిజమనుకున్నా కానీ మీరంతా ఈ ఆస్తి కోసం ప్రేమ నటించారని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను అని అంటూ తనని అసహ్యంగా చూస్తూ జీవితంలో నీ ముఖం కూడా నాకు చూపించుకో అని అన్నాడు ఆవిడని. నాన్నా అని బాధగా పిలిచాడు అర్జున్. పెదబాబు, నా నిర్ణయం ఎవరు కాదన్నా కూడా నా మీద ఒట్టే అని అన్నాడు స్థిరంగా. పూజ కన్నీళ్లతో చూస్తూ నిలబడి తనకు అదంతా నమ్మశక్యంగా లేదు. తన తల్లి ఇంత దారుణానికి ఒడిగడుతుందానని అనుకోనేలేదు. ఇక తన తోడబుట్టినవాడు మరేం చేశాడోనని భయంగా చూసింది. శ్రీకైతే ఎప్పుడైతే ఐశ్వర్యని తన బిడ్డని చంపబోయాడని తెలిసిందో తనకు పెద్ద షాకే తగిలింది. ఇన్నాళ్ళు నా చెల్లి ఇలాంటి వాళ్ళ మధ్యన బ్రతికిందని భయం వేసింది. ఇక ఏదైతే అది అవని అని తన భార్యని తన చెల్లిని ఇక్కడ ఉంచకూడదు అని నిర్ణయానికి వచ్చాడు శ్రీ. అరుంధతి పైకి లేచి కష్టంగా ఏమండి, నేను మిమ్మల్ని విడిచి ఉండలేను, నాకంత శిక్ష వేయకండి అని అంది ఏడుస్తూ. నీలాంటి దాని నీడలో ఉండడం అంటే పాము పడగ నీడలో ఉన్నట్టేని, అది ఎప్పుడు కాటేస్తుందో తెలియనట్టే, నువ్వు ఎప్పుడు ఎవరి ప్రాణం తీస్తావో తెలియదు, అలాంటి నిన్ను ఉంచడం అంటే అంత ప్రమాదకరం మరొకటి ఉండదు అని అన్నాడు. ఇక పార్థసారథి గారు వరుణ్ దగ్గరికి వెళ్ళి లాగి ఒక్కటి వేశాడు. ఏరా, నీ తోడబుట్టిన అన్నయ్యనే చంపాలని చూస్తావా? నీకు ఆస్తి కావాలా? ఇప్పటిదాకా మీకందరికీ వాడు దోచిపెట్టింది చాలేదా? ఇంకా ఎంత కావాలని? వాడు తన కోసం ఏనాడూ చూసుకోలేదు. మీకు మంచి చదువులు చెప్పించాలని, మీ జీవితాలు సంతోషంగా ఉండాలని తాపత్రయపడడం వాడు చేసిన తప్ప అని అడిగాడు గట్టిగా. వరుణ్ కోపంగా తండ్రిని చూస్తూ, వాడేమీ మా కోసం త్యాగాలు చేయలేదు, అందరి దగ్గర గొప్ప అనిపించుకోవడానికి మాకేదో చేస్తున్నట్టు బిల్డప్ అంతే. చాలు నాన్న, ఇప్పటిదాకా వాడి కింద పడి నలిగిన మా జీవితాలు చాలు. వాడికి మా మీద అంత ప్రేమే ఉంటే మా కోసం ఆస్తి ఇవ్వచ్చు కదా, అంతా వాడే పెట్టుకోకపోతే? కోట్ల ఆస్తి వాడికి, వాడు వేసే ముష్టితోనే మేం బ్రతకాలి. ఒప్పుకుంటున్నాను, ఆస్తి వాడి తల్లిదేనని, అయితే మేం కూడా మీ పిల్లలే కదా అని అన్నాడు వరుణ్ గట్టిగా అరుస్తూ.
తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.